హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే రిమూవ్ ఎలిమెంట్స్. రిమూవ్ ఎలిమెంట్స్ అంటే వాడు బేసిక్‌గా ఏమంటాడంటే గైస్ ఒక అరే ఇస్తాడు. అరేతో పాటు దానికి ఒక కరెస్పాండింగ్ వాల్యూ ఇస్తాడు. అయితే ఆ వాల్యూ అనేది ఈ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ నుంచి తీసేసేయాలి. తీసేసి మన నాన్ రిమూవబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! అంటే ఏవైతే ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయదలుచుకోలేమో అవి మనం లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ షిఫ్ట్ చేసేసరికి మనకి అవుట్‌పుట్ ఏ విధంగా ఉంటుందంటే 2 అండ్ 2 లెఫ్ట్ షిఫ్ట్ అయిపోతే మనకి రైట్ సైడ్‌లో ఇలా ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఇక్కడ వీడు రిప్రజెంట్ చేసినట్టు ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. అయితే ఇందులో క్యాచ్ ఏంటంటే, ఇందులో స్టోరీ ఏంటంటే మనకి ఈ ఎలిమెంట్స్‌లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2, 2 కూడా పెట్టుకోవచ్చు. 3, 3 కూడా పెట్టుకోవచ్చు. 4, 4 కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ లీనియంట్ పాయింట్ అంటే ఈ యొక్క సాఫ్ట్ కార్నర్ మనం యూజ్ చేసుకొని మనం ఈ అల్గోరిథంని చాలా ఈజీగా అండ్ వెరీ ఎఫిషియంట్‌గా కూడా సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ ప్రాబ్లమ్‌ని అప్రోచ్ చేయడానికి మెనీ అప్రోచెస్ ఉంటాయి. ఏంటంటే ఇంకోటి ఎక్స్ట్రా అరే తీసుకోవచ్చు. ఎక్స్ట్రా అరే తీసుకొని ఏదైతే ఎలిమెంట్స్ లేవో అందులో మెల్లిగా అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ ఫ ఫ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఎంప్టీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు 2 అవుతుంది. తర్వాత ఇక్కడికొచ్చాక 2 అవుతుంది. తర్వాత ఇక్కడికొచ్చాక ఏం రాదు. మనకి ఈ అరే యొక్క సైజ్ రిటర్న్ చేస్తే సరిపోతది. వీళ్ళ లెంత్ ఎంత దీనిది 2 ఉంటది. 2 మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. కానీ ఇందులో స్టోరీ ఏంటంటే మనం అరేని ఒక్కోసారి ట్రావర్స్ చేయాలి. దానికో బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. అండ్ ఇంకో ఎక్స్ట్రా అరే తీసుకుంటున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది. మనకి ఇది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 2 పాయింటర్ అప్రోచ్ వాడతాం. గాయ్స్ మనం 2 పాయింటర్ అప్రోచ్‌కొచ్చేసరికి మనకి ఒక అరే ఉంటుంది కదా గాయ్స్. 3, 2, 2, 3 అనేసి. మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? మనకి ఫైనల్ అవుట్‌పుట్ 2, 2 రావాలి అవుట్‌పుట్. ఓకే. ఫైన్. ఇది మన గోల్. అయితే ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూ రిమూవ్ చేయాలో మనం మైండ్‌లో పెట్టుకోవాలి. వాల్యూ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు 2 పాయింటర్స్ తీసుకున్నాం. ఇదొక పీటీఆర్ పాయింటర్. ఈ పీటీఆర్ పాయింటర్ ఏం చేస్తదంటే లెఫ్ట్ షిఫ్టింగ్ కోసం పనికొస్తది. నేను ఎల్ఎస్ అని రాస్తా. ఇంకోటేమో ఐ పాయింటర్ ఉంటది. ఐ ఏం చేస్తదంటే మనకి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ 1 టు ఎన్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు బేసిక్‌గా ట్రావర్స్ చేస్తదని మీనింగ్ అంతే. తర్వాత ఇప్పుడు చెక్ చేయాలి మనం. మన గోల్ ఏంటంటే మనకి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరేలో నాన్ రిమూవబుల్ అంటే ఏదైతే ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయమో అవి మాత్రమే స్టోర్ చేసుకోవాలి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరేలో. తర్వాత రైట్ పార్ట్ ఆఫ్ ద అరేలో మనం ఏమున్నా సరే మనకి పట్టింపులు లేవు మనకంత. సో, ఇప్పుడు మనకి స్టోరీ వచ్చేసరికి మనకేంటంటే ఇప్పుడు ఐ ఇక్కడుంటుంది. ఐ ఇక్కడున్నాకలా మనం చెక్ జేస్తాం. ఈ ఎలిమెంట్‌ని రిమూవ్ జేయాలా? ఓకే. రిమూవ్ జేయాలంటే అది అక్కడే పెడతాం. తర్వాత ఈ ఇక్కడికొద్దాం. ఈ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ జేయాలా? లేదు రిమూవ్ జేయొద్దు. మనం ఈ ఎలిమెంట్‌ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలి గాబట్టి, కాపాడుకోవాలంటే మనం లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరేలో పెట్టాలి. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరేని మనం ఏ పాయింటర్‌కి డెలిగేట్ చేసేసాం. నువ్వు ఈ పని జేసుకోరా అని ఎవరికి ఇచ్చినాం మనము? పీటీఆర్‌కి ఇచ్చినాం. సో, మనము పీటీఆర్ ఎక్కడైతే ఉందో అది అంతా మంచి అరే అన్నట్టు. అంటే అందులో మనకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో, ఇప్పుడు 2 అనేది పీటీఆర్ దగ్గర ప్లేస్ చేద్దాం. ఫైన్. తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేసి పీటీఆర్‌ని కూడా ఇంక్రిమెంట్ చేద్దాం. అంటే ఇప్పుడు సైజ్ పెరిగింది కదా గైస్. మంచి అరేది సైజ్ పెరిగింది. సో, తర్వాత ఇప్పుడు ఐని ఇంక్రిమెంట్ చేద్దాం. తర్వాత ఈ ఎలిమెంట్‌ని కూడా మనం పెట్టుకోవాలి. అంటే వి షుడ్ నాట్ రిమూవ్ ఇట్. సో, మళ్ళీ ఏం చేయాలంటే పీటీఆర్ ఎక్కడైతే ఉందో అక్కడ మన ఎలిమెంట్‌ని పెట్టుకోవాలి. తర్వాత ఐఎస్ ఆల్రెడీ 2 ఉండే. కానీ మళ్ళీ 2 ఇన్సర్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఫైనల్ గోల్ ఏంటి? 2, 2 రావాలి. మనకొచ్చింది. మనం ఇదే అల్గోరిథంలో వెళ్తే మనము ఈ మళ్ళీ రీప్లేస్ అయితే ఏమో కరెక్టే. కానీ ఫైనల్‌గా సొల్యూషన్ వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో, ఇదే విధంగా మనం టోటల్‌గా డ్రా చేసుకుంటూ వెళ్తే మనం ఇక్కడ వరకొస్తాం. పీటీఆర్ అన్నది ఇక్కడ వరకుంటుంది. పీటీఆర్ ఇక్కడ వరకుంటుంది. ఇప్పుడు చెక్ జేయాలి. మనము ఇది మంచి ఎలిమెంటా? అంటే ఇది రిమూవ్ చేయాలా? వద్దా? ఇది రిమూవ్ చేయాల్సిందే. సో, నేను ఈ ఎలిమెంట్‌ని పీటీఆర్ పాయింటర్‌లో నేను సబ్స్టిట్యూట్ చేయను. సో, మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? పీటీఆర్ ఎంత వాల్యూ ఉంటదో అదే మన ఫైనల్ ఆన్సర్. ఎందుకంటే దిస్ షోస్ ద సైజ్ ఆఫ్ ద అరే. మనం అదే రిటర్న్ చేయాలి కదా! మనం ఎంతైతే సైజ్ ఆఫ్ ద అరే ఉంటుందో అంటే ఫైనల్ సైజ్ ఆఫ్ ద అరే ఉంటుందో అది మాత్రమే రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి మనకు పీటీఆర్ పాయింటర్ ఎక్కడుంటుంది? 0, 1, 2, 3. సో, సెకండ్ ఇండెక్స్‌లో ఉంటుంది. సైజ్ కూడా 2నే. సో, 2 రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో, కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి ఏ విధంగా పనిచేస్తుందో చెక్ చేద్దాం. గైస్ నేను చెప్పాను కదా గైస్ 2 పాయింటర్ తీసుకోవాలి. పీటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 0 నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ నమ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తుంది. తర్వాత చెక్ చేయాలి. ఇఫ్ ఇఫ్ నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు వాల్
అంటే ఇది మంచి వాల్యూనా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ మంచి వాల్యూ అయితే మనము పీటీఆర్ లోపల రీప్లేస్ చేయాలి. పీటీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ. తర్వాత పీటీఆర్‌ని ప్లస్ ఈక్వల్స్ టు 1 చేయాలి. అంటే పీటీఆర్ సైజ్ పెంచాలి అని మీనింగ్. పెంచాక లాస్ట్‌కి ఏంటి మనం రిటర్న్ పీటీఆర్ పెడితే సరిపోతుంది. పీటీఆర్ ఒకసారి చెక్ చేసి చూద్దాం మన కోడ్. గైస్ మన కోడ్ కరెక్ట్ ఉన్నది. అండ్ మన కోడ్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. గైస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనకి ఒక అరే ఇచ్చాడు కదా గైస్. 3, 2, 2, 3 ఒక అరే ఇచ్చాడు కదా గైస్. ఆ అరేని మనం ఏం చేసాం మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళాం. అంటే దీని టైమ్ కాంప్లెక్సిటీ ఫస్ట్ ఎంత బిగ్ ఆఫ్ అని ఉంటుంది. తర్వాత వెళ్తూ మనం ఏమైనా ఎక్స్ట్రా అరే తీసుకున్నామా? లేదా ఇంకా ఫర్దర్‌గా ప్రాసెసింగ్ చేసామా? లేదు. స్టాటిక్ అరే అంటే మనం ఒకటొక పాయింటర్ వాడాం. ఏంటి పీటీఆర్ అన్న ఒక ఎక్స్ట్రా పాయింటర్ వాడాం. సో, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి కాన్స్టెంట్ ఉంటుంది. బిగ్ ఆఫ్ 1 ఉంటుంది. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.